డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయడం, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలంతా మంచి ఆరోగ్యంతో ఉండాలన్న గొప్ప ఆలోచనతో మన రాష్ట్రంలోని అందరికీ అత్యున్నత స్థాయి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలనే తలంపుతో నిరంతరం వినూత్న సంస్కరణలు, వినూత్న మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఆరోగ్యశ్రీలో చేయించుకునే చికిత్సలకు 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా, ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్, ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామన్నారు. జనవరి 1 నుండి అన్ని గ్రామాలలో ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి రాధాకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న, డిఈఓ డాక్టర్ కె రత్నకుమార్, జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ రమేష్, పలువురు డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.